దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితి ఇప్పుడు అసాధ్యముగా కనిపించవచ్చు. కానీ దేవునికి అసాధ్యము అన్న మాటే లేదు. మనుషులందరూ నీ పరిస్థితిని చూసి ఇంకా ఈ విషయంలో నువ్వు ఆశ విడిచిపెట్టేసుకో. ఇంకా ఈ విషయంలో నువ్వు ప్రయత్నించకు. ఇది సాధ్యము కాదు, ఇది అసాధ్యము అని అన్న సందర్భాల్లో కూడా నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచే దేవుడండి. డాక్టర్లు కొన్ని సందర్భాల్లో ఆశ వదులుకోండి అని చెప్పినప్పుడు కూడా ప్రార్థించినప్పుడు అద్భుతాలు చేసిన దేవుడు. కాబట్టి ఏదైనా సరే ప్రార్థన వల్ల సాధ్యమే. అసాధ్యాన్ని మార్చేది ప్రార్థన. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను అసాధ్యము. ఆమేన్. ప్రార్థన వలనే సాధ్యమండి. ప్రార్థన లేకపోతే ఏదైనా అసాధ్యమే. అయితే ఇక్కడ ప్రార్థన వలనే అని ఫుట్నోట్లో ఉంది, ఉపవాసము వలనే. ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఏ పరిస్థితినైనా మార్చే దేవుడండి. ప్రార్థన వలన అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. హిజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకి ఆయుష్నిచ్చిన దేవుడు. కాబట్టి దేవుడికి ఏదైనా సాధ్యమే. దేవునికి సమస్తమును సాధ్యమే. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఏ ప్రయత్నం చేసినా ఫలించదు, ఇంకా వీళ్ళ ఆశీర్వాదమే చూడలేరు, వీళ్ళ ఇంకా సమృద్ధిని చూడలేరు అన్న పరిస్థితిలో కూడా మనము మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచిన అనుభవాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయండి. కాబట్టి దేవునికి అసాధ్యము అన్న మాట లేదు. అది డాక్టర్లు అబద్ధము చెప్పారని కాదు, లేకపోతే ఆ ద్వారాలు నిజంగా మూయబడలేదని కాదు, అవి నిజమే. కానీ దేవుడు అక్కడ అద్భుతము చేశారు. కాబట్టి ఏ పరిస్థితినైనా మార్చే దేవుడు మనకి తోడుగా ఉన్నారు. అసాధ్యాన్ని మార్చే శక్తి ప్రార్థనకే ఉంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ప్రార్థిందామండి. దేవుడు మన జీవితంలో ప్రతి కార్యాన్ని ఆయన జరిగిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలి భాగస్థులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.